బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ఎన్నికల కమిషన్ రాష్ట్రంలోకి రావడం, అటు పార్టీలతోటి సమావేశం అవుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని కంప్లైంట్లు కూడా ఈసీకి రావడం జరిగింది. సో దాంట్లో మరి ముఖ్యంగా నకిలీ ఓట్లపైన పోటాపోటీగా ఫిర్యాదులు అయితే అందడం జరిగింది. ప్రధానమైనటువంటి పార్టీలన్నీ కూడా నకిలీ ఓట్లతో గతంలో గెలవాలని సీఎం జగన్ గెలవాలని చూస్తున్నారని ఒక కంప్లైంట్ మాత్రం అటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈసీ కంప్లైంట్ చేయడం జరిగింది. రైట్, మనతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు అనుష గారు ఉన్నారు. అనుష గారు, గుడ్ ఈవినింగ్. సో ఈసారి 175 వై నాట్ 175 అన్న నినాదం గతం నుంచి వైసీపీ చెప్తున్న విషయం తెలిసిందే. సో మీరు కూడా కొంతవరకు ధీమాతో కనిపిస్తున్నారు. 130 నుంచి 150 సీట్లు ఖచ్చితంగా ఈసారి సాధిస్తామని చెప్తున్నారు. సో ఏ బేసిస్లో చెప్తున్నారు? అంటే ఇప్పటికే అటు నందమూరి బాలకృష్ణ హిందూపురంలో ఢీ కొట్టడానికి తో పాటు రాయలసీమలో కూడా తెలుగుదేశం పార్టీని తుడిచిపెట్టడానికి వైసీపీ వ్యూహాలు కూడా అల్లుతోంది. సో ఇట్లా నేపథ్యంలో మీకు కలిసి వచ్చే అంశాలు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుంది అనుకుంటున్నారా, లేదంటే చేసినటువంటి అభివృద్ధి కానీ రాష్ట్రంలో జరిగినటువంటి పాలన మీకు కలిసి వస్తుంది అనుకుంటున్నారా? ఎట్లా చెప్తారు? సార్, ముందుగా నేను నకిలీ ఓట్ల గురించి చెప్తాను. అంటే విజయసాయి రెడ్డి గారు ఏ బేసిస్ మీద కంప్లైంట్ చేశారు అనేదాన్ని నేను ఒకసారి అడగాలనిపిస్తుంది. మనం ఉరవకొండ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆల్రెడీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అయితే అక్కడ ధృవీకరించారండి. ఎన్ని దొంగ ఓట్లు చేర్చబడ్డాయి అనే దాన్ని ధృవీకరించి అక్కడున్న అధికారులకు చిరాకులు పెట్టిన పరిస్థితి ఈ రోజు మనం ఉరవకొండ కాన్స్టిట్యున్సీలో చూసాము. అది కాకుండా మనం ఈ రోజు పచ్చూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఏలూరు సాంబశివరావు గారు ఆల్రెడీ మనం హైకోర్టులో దానికి సంబంధించిన వాద్యం అనేది వేశారు. ఏదైతే ఎన్ని దొంగ ఓట్లను వీళ్ళు చేర్చారు అనే దానిపైన హైకోర్టు వరకు వెళ్ళి ఆయన పోరాడుతున్నారు, న్యాయ పోరాటం చేస్తున్నారు. సో దీన్ని కూడా మనం ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. నకిలీ ఓట్ల గురించి నేను ఇక్కడ మెజారిటీగా ఇది టాపిక్ ఆఫ్ ద సబ్జెక్ట్ కాబట్టి నేను ఒకటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతినిధి గారిని అడగదలుచుకున్నానండి. సార్, ఈసీకి ఏమని ఫిర్యాదు చేశారు మీరు? అసలు దేనికోసం మీరు వెళ్ళారు? అంటే పక్క పార్టీ సింబల్ కోసము ఈసీ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడుతున్నారంటే అసలు బలం లేదని ఇప్పుడు మీరు మీ స్పీచ్ లో చెప్పడం జరిగింది, మీ డిబేట్ లో చెప్పడం జరిగింది. బలం లేదు అనుకుంటున్నప్పుడు పక్క పార్టీ వాళ్ళ సింబల్స్ గురించి మీకు ఎందుకంత చర్చ, మీకు ఎందుకంత వణుకు? మీ పార్టీకి కావాల్సిన సింబల్ గురించి, ఇంకొక దాని గురించో, లేకపోతే ఏదైతే తెలుగుదేశం పార్టీ లేకపోతే జనసేన పార్టీ సంయుక్తంగా ఫేక్ ఓట్స్ అనేవి ఉన్నాయి, వాటి గురించి మీరు ఏదైతే మాట్లాడుతున్నది ఉందో దాని గురించి మీరు డిస్కస్ చేయడానికి వెళ్ళారా? లేకపోతే పక్క పార్టీ వాళ్ళకి సింబల్స్ రద్దు చేయండి అని అంటే అక్కడే మీరు నైతికంగా ఓడిపోయినట్లు కదా. రద్దు చేయండి అని ఎవరు చెప్పలేదండి. ఆ పార్టీకి 175 నియోజకవర్గాలను పోటీ చేసే లేదు కాబట్టి కామన్ సింబల్ ఇవ్వడం కుదరదు అని చెప్పాం. అదే అంటున్నా, ఏదైనా సరే మీరు సింబల్ పక్క పార్టీ వాళ్ళకి సింబల్ ఇవ్వద్దు అన్నారు. అవునండి, అది ఎలక్షన్ కమిషన్ రూల్ కాబట్టి ఆ రూల్ మేము యూజ్ చేసుకుంటున్నాం. మీరు ఆ పార్టీని కలుపుకొని జనసేన పార్టీకి ఏ సింబల్ ఇవ్వడం అనేది మీకు అనవసరం. మీరు ఎందుకు అనవసరం? రాజకీయ ఎత్తుగడలో అది కూడా భాగస్వామ్యం అండి. రాజకీయ ఎత్తుగడల్లో అది కూడా భాగస్వామ్యం. దాన్ని కూడా కన్సిడర్ చేస్తారు. అడిగారు కాబట్టి చెప్తున్నా. మీరు మాట్లాడినప్పుడు నేను ప్రతినిధిని అడుగుతున్నానండి అన్నారు. ఒక్క నిమిషం, పూర్తిగా విన్నాను. మీరు తర్వాత అనుష గారు, నేను వైఎస్ఆర్సీపీ రమేష్ గారు మీకు అవకాశం ఇస్తారు. మీరు పూర్తిగా తర్వాత రాసుకున్నారు. అనుష్ గారు ఒక్క మాట మీరు కాదు ఒక్క మాట. మీరు వైఎస్ఆర్సీపీ ప్రతినిధి గారిని అడుగుతున్నానన్నారు. నేను సమాధానం చెప్తున్నాను. మీరు నన్ను అడగకూడదు. మీరు చెప్పేది మీరు చెప్పాలి. నేనేమంటాను అంటే ఇక్కడ ఫేక్ ఓట్స్ అనేవి ఏ రకంగా జనరేట్ అయినాయి అనేది మనం గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో చూసామండి. ఏదైతే తిరుపతికి సంబంధించి ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వ్యక్తి దాదాపు 1000కి పైగా ఓట్లని ఏ రకంగా రిజిస్టర్ చేశాడో, గంపగుత్తిగా రిజిస్ట్రేషన్ చేశాడో, దాన్ని మా నిమ్మల రామారావు గారు వెళ్ళి అక్కడ దాన్ని విజిట్ చేసి, సైట్ విజిట్ చేసి అసలు అక్కడ ఎటువంటి ఓట్లు లేకపోయేసరికి దాన్ని ప్రశ్నించడానికి ఆ అధికారి దగ్గరికి వెళ్తే ఆయన పారిపోయిన పరిస్థితి. సో ఇట్లాంటివి కొన్ని వందల ఇన్సిడెంట్స్ ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయి. వాటిని సంయుక్తంగా మేము ఆధారాలతో తీసుకుని వెళ్ళి ఈ రోజు ఈసీకి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ విజయసాయి రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు అంటే జనసేన సింబల్ ని మీరు కన్సిడర్ చేయొద్దు, కామన్ సింబల్ ని కన్సిడర్ చేయదు. అసలు వీళ్ళకి ఎందుకంటే జనసేన సింబల్ ఏ సింబల్ ఇస్తే వీళ్ళకి ఎందుకంటే గాజు గ్లాస్ ఇస్తే వీళ్ళకి ఎందుకంటే దేనికి ఇస్తే వీళ్ళు ఎందుకంటే అంటే వీళ్ళు నైతికంగా వాళ్ళు ఓటమి ఒప్పుకుంటున్నట్లే కదా. బేసిక్ గా ఒప్పుకోకపోతే కదా వీళ్ళకి అసలు ఆ విషయం ఎందుకు.
ఇంకా నేను ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నానండి. మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మేము మీరు అన్నారు ఇందాక మీకు ఏంటా ధీమా 130 సీట్లు ఎందుకు గెలుస్తారన్న ధీమా మీకు ఉంది అని చెప్పేసి. ఎస్ మేము చెప్తున్నాం దాదాపు 108 కాన్స్టిట్యున్సీలో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే చదువుకున్న వాళ్ళు ఎవరైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మ్యాండేట్ ఇచ్చారండి మాకు తెలుగుదేశం పార్టీకి. 3 ఎమ్మెల్సీలు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండగా వీళ్ళ యొక్క పరిపాలన నచ్చక ఈ రోజు మాకు మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకునే ఈ రోజు అభివృద్ధి లేదు రాష్ట్రంలో. ఈ రోజు వీళ్ళు చూపిస్తున్న సంక్షేమం అనేది కొంతమందికి మాత్రమే ఇది సంక్షేమం వెళ్తుంది. పూర్తిగా ఈ రోజు ప్రజల్లో అంటే ఇక్కడ వైసీపీని అనుష గారు వన్ సెకండ్ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల్లో కూడా ఇంకొకటి వైసీపీ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వైసీపీ నాయకుల్ని అరెస్టులు చేస్తున్నారు, వైసీపీ నాయకుల మీద కేసులు పెడుతున్నారు, ఎన్నికల సమయంలో ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 1,00,000 ఓట్లు బోగస్ ఓట్లు ఎంటర్ అయ్యాయి, నమోదయ్యాయి అన్నటువంటి కంప్లైంట్ ఒక దిక్కైతే కనుక తెలంగాణలో చాలా రిలాక్సేషన్ మోడ్లో ఎన్నికలు జరిగినాయి. బట్ ఆంధ్రప్రదేశ్లో అట్లా జరగనియట్లేదు, ఇబ్బందులు పెట్టే పరిస్థితి కనిపిస్తోందంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అంత నమ్మకం ఉంటే, అంత ప్రజల్లోకి వెళ్ళినాం అనుకుంటే, అంత సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళి అనుకుంటే రిలాక్సేషన్ మోడ్లో ఎన్నికలు జరపచ్చు కదా. ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కానీ జనసేనని కానీ టార్గెట్ చేసుకుంటూ అరెస్టు చేయాల్సిన అవసరం కానీ వాళ్ళపైన కేసులు పెట్టాల్సిన అవసరం కానీ ఎందుకు వస్తోంది? ఇక ఈ ఆరోపణలకి వైసీపీ ఏం సమాధానం చెప్పుతుంది? నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను సార్, మీకు కంటిన్యూషన్. సార్ మనం గతంలో చూసాం మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు కనీసం నామినేషన్ వేయడానికి ఒక మహిళ నామినేషన్ వేయడానికి వెళ్ళడానికి కూడా తన నామినేషన్ పత్రాన్ని తన బ్లౌజ్ లో పెట్టుకుని వెళ్ళగలిగే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అంటే ఏ రకంగా వీళ్ళు నియంత్రిస్తున్నారు అనేది ఇక్కడ అర్థమవుతుంది కదండి. అంటే వీళ్ళు ఎలక్షన్ ఫేస్ చేయడానికి కూడా రెడీగా లేరు. వీళ్ళు బెదిరించో భయపెట్టో అనగతొక్కో ఈ రోజు ఎలక్షన్స్ ఫేస్ చేయాలనుకుంటారు. లేకపోతే ఇట్లా దొంగదారులు దొంగ ఓట్లను వీళ్ళు సృష్టించుకుని ఎలక్షన్ ఫేస్ చేయాలనుకుంటారు అనేది మనం గతంలో చూసాం. ఈ రోజు మనం కుప్పం మున్సిపల్ ఎలక్షన్స్ లోనే ఒక పెద్ద ప్రాతిపదికను తీసుకుంటే ఎంతమంది పక్క జిల్లాల నుంచి తరలి వచ్చారండి. ఈ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అప్పుడు ఆడియో రిలీజ్ అవ్వలేదా, లీక్ అవ్వలేదా? ఆ రోజు మేము కొంతమందికి పంపిస్తున్నాము, ఇంకా అంతమందిని పంపించాలంటే మా వల్ల కాదు బస్సులు అని చెప్పేసి మీకు ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముందే చెప్పారండి, వీళ్ళు మా ఓటర్లు కాదు, మా ఓటర్లు ఎవరు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బస్సుల్లో తరలిచ్చేయాలని చెప్పేసి వాళ్ళే ఒప్పుకున్నారు. ఇవన్నీ కాదు ఆ రోజు మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇదే చిత్తూరు జిల్లాలో పొంగనూరుకు సంబంధించిన ఒక పెద్ద ఆయన్ని ఏ రకంగా నామినేషన్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళు అడ్డుకుని అక్కడ నామినేషన్ పత్రాలు చించి ఆయన్ని అక్కడ నామినేషన్ వేయకుండా పెద్ద ఆయన దాదాపు 70,000 పెద్ద ఆయన కూడా అడ్డుకున్నారంటే ఏ రకంగా వీళ్ళు భయపడుతున్నారంటే సో వీటన్నిటిని మేము పరిగణించే ఖచ్చితంగా 2024 ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజు రాష్ట్రంలో ప్రతి అవినీతికి అక్రమాలకి దౌర్జన్యాలకి పాల్పడతారు అనేది మేము ఖరాఖండిగా చెప్తున్నాం. రైట్, మురళీరెడ్డి గారు జనసేన నాయకులు